హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో అయితే నేను మా బేబీకని ఫ్రాక్ అయితే స్టిచ్ చేయించానండి, ఈ మోడల్లో ఉండాలని చెప్పేసి. సో నేను ఏదైతే రిఫరల్ పిక్ తీసుకున్నానో దాని మీద ఉన్నట్టు వర్క్ సింపుల్గా చేద్దామని అయితే ఇలా వర్క్ చేస్తున్నాను. అండ్ దీంట్లో వచ్చేసి నేను జెరీ థ్రెడ్ అయితే ఏదైతే ఫ్రాక్లో మ్యాచ్ ఉందో అది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దానికి సిమిలర్గా మ్యాచ్ అయ్యే కుందన్స్ తీసుకున్నాను, రౌండ్ షేప్. అండ్ తర్వాత ఈ బీడ్స్ ఇందులో వేరే కలర్ షేడ్ అనిపిస్తుంది కానీ బయట అయితే డ్రెస్లో మ్యాచ్ అయ్యేలాగే ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఈ గ్లూస్ అయితే తీసుకున్నానండి. ఇవి 2 టైప్స్ ఉంటాయి కదా, ఫ్యాబ్రిక్ గ్లూ అని అండ్ B7000. మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 2 నీడిల్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేసి ఇట్లా థ్రెడ్ స్టిచ్ చేయడానికి, ఇంకొకటి వచ్చేసి బీడ్స్ స్టిచ్ చేయడానికి. బీడ్స్ కుట్టడానికి సన్న నీడిల్ కావాలని అది తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇలా నేను 2 వరుసలు వచ్చేలాగా దారం తీసుకొని గొలుసు కుట్టు అయితే కుట్టుకుంటున్నానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి నెక్ దగ్గరలో. అండ్ ఫస్ట్ తీసేటప్పుడు చూడండి, నేను కొంచెం లోపల నుంచి దారం నుంచి తీసి కుడుతున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి తీస్తే అది మనం లాస్ట్లో వేసే ముడి అని ఉంటుంది కదా, అది కొంచెం బయటికి వచ్చినట్టు ఒత్తుకున్నట్టు అట్లా కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి నేను కొంచెం లోపల నుంచి ఇలా తీసి కుడుతున్నాను అనమాట. ఇలా సేమ్ మ్యాచింగ్ థ్రెడ్ ఉంటే బాగుంటుందండి. జెరీ థ్రెడ్స్లో ఇంకా చాలా కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట. నేను తీసుకున్న డ్రెస్లో ఏంటి అంటే ఆ క్లాత్లో కొంచెం జెరీ గోల్డెన్ షేడ్ ఉందన్నమాట. మరి డార్క్ గోల్డ్ కాకుండా ఇలా లెమన్ గోల్డ్ టైప్ అలా ఉండిందనమాట. అండ్ నా దగ్గర ఆల్రెడీ అలాంటి జెరీ ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు నేను యూజ్ చేసే మెటీరియల్స్ అన్నీ ఒకప్పుడు మీషో నుండి తీసుకున్నవే. చూసారు కదా, ఇలా గొలుసు కుట్టు అయితే నేను మొత్తం నెక్ కుట్టుకున్నాను. అండ్ 2 వరుసలు అయితే కుట్టుకున్నానండి. మొత్తం ఫినిష్ అయిపోయాక మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇలా చూసారు కదా, 2 వరుసలు అయితే కుట్టుకున్నాను. అలా 2 వరుసలు కుట్టుకున్నాక ఇప్పుడు బీడ్స్ అయితే స్టిచ్ చేసుకున్నానండి. మీకు ఇందాక చూపించాను కదా బీడ్స్, నేను ఆ డ్రెస్లో మ్యాచ్ అయ్యేవి. అండ్ అవి కూడా నేను ఒకసారి మీషో నుండే తీసుకున్నానండి. వాటి రివ్యూ కూడా నా ఛానల్లో అవైలబుల్ ఉంది. అది నేను ఇప్పుడు ఒక లైన్ ఆ బీడ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఒక వరుసనే తీసుకుంటున్నానండి థ్రెడ్. ఓన్లీ 1 స్టాండ్ అనమాట. అంటే ఒక్క సైడే ముడి వేసాను, ఇంకో సైడ్ వేయలేదు. ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ఆఫ్ పీపుల్కి అయితే ఐడియా ఉంటుందండి బీడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో. బట్ తెలియని వాళ్ళు ఉంటారు కొందరు కదా, ఫస్ట్ టైం చేసేవాళ్ళు. అండ్ ఇవి కట్ బీడ్స్ కదండి, దీనికి థ్రెడ్ కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలండి. మనం నార్మల్గా షుగర్ బీడ్స్కి అయితే ఎలాగైనా కుట్టేయచ్చు. ఈ వీటికి ఎడ్జెస్ షార్ప్ ఉంటాయి కదా, మధ్యలో దారం కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం మెల్లిగా నిదానంగా చేసుకుంటే బెటర్. సో నేనైతే 4 బీడ్స్ తీసుకున్నానండి. 4 బీడ్స్ తీసుకొని స్టిచ్ చేశాక మధ్యలో 2 బీడ్స్ నుంచి నీడిల్ తీసి మళ్ళీ బయటికి దారం తీస్తున్నాను అనమాట. సో దట్ బీడ్స్ అక్కడ లాక్ అవ్వడానికి లూజ్ అవ్వకుండా. సో చూపిస్తున్నాను కదండి, సేమ్ ఇలాగే. సో మళ్ళీ 4 బీడ్స్ అలా. అండ్ మీరు కుట్టే కొద్ది మీకు ఈజీ అనిపిస్తే మీరు 6 బీడ్స్ అలా తీసుకొని మధ్యలో 3 బీడ్స్ నుంచి కూడా థ్రెడ్ తీసుకోవచ్చు అనమాట. ఇక అది మన టాలెంట్ని బట్టి, మన కుట్టే విధానాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు అనమాట. నేనైతే 2 బీడ్సే చేసుకుంటూ వెళ్ళాను అనమాట. సో ఒకసారి ఇలా బీడ్స్ మొత్తం అంతా నెక్ కుట్టేశాక నేను మళ్ళీ ఫస్ట్లో కుట్టాను కదండి గొలుసు కుట్టు జరీ థ్రెడ్ తోటి, సేమ్ అలాగే మళ్ళీ 2 వరుసలు మళ్ళీ జరీ థ్రెడ్తో గొలుసు కుట్టుకుంటాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా. అండ్ ఇలా కుట్టాక నేను ఇందాక ఏవైతే కుందన్స్ చూపించానో రౌండ్ షేప్, అది కొంచెం ఎల్లో షేడ్లో ఉన్న కుందన్స్ అనమాట. అవి నేనైతే ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నానండి. అండ్ నేనైతే ఈ గ్లూ యూజ్ చేస్తున్నాను. అండ్ మీ దగ్గర ఇది అవైలబుల్ లేకపోతే నేను ఇందాక చూపించాను కదా ఫ్యాబ్రిక్ గ్లూ అని, అది యూజ్ చేసుకోవచ్చు. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, 2 స్టిక్ అవుతాయి. కాకపోతే అది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇదైతే తొందరగా డ్రై అయిపోతుంది స్టిక్ అవ్వడానికి అంతే. సో ఇలా నేను చూపిస్తున్నట్టుగా మొత్తం నెక్ అంతా కూడా స్టిక్ చేసుకోవాలన్నమాట కుందన్స్. ఇప్పుడు వచ్చేసి నేను వీటి చుట్టూ కూడా నేను బీడ్స్ అయితే స్టిక్ చేసుకున్నానండి. అంటే రౌండ్ ప్యాటర్న్ కాదు, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఏదైతే ప్యాటర్న్ నేను డ్రా చేసుకుంటున్నానో
అలాగే బీడ్స్ స్టిచ్ చేసుకున్నానండి. అండ్ ఇది నేను యూజ్ చేసే పెన్సిల్ వచ్చేసి వైట్ మార్కింగ్ పెన్సిల్ అని అంటారు అనుకుంటా. అప్సరా బ్రాండ్లో తీసుకున్నాను నేను. ఇది ఎనీ స్టేషనరీలో అయితే అవైలబుల్ ఉంటుంది. సో నేను ఏదైతే ప్యాటర్న్ రాసుకుంటున్నానో సేమ్ అలాగే నేను స్టిచ్ చేసుకున్నానండి. నేను మరీ థిక్గా రాయట్లేదు, ఎందుకంటే ఇది రబ్ చేయడానికి నాకు ఆప్షన్ తెలియదు. సో మీకైతే కనిపిస్తుందని అనుకుంటున్నాను నేను ఏదైతే ప్యాటర్న్ రాసుకున్నానో. సో దాని చుట్టూరు ఇందాక బీడ్స్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నానో అలాగే, కాకపోతే ఇప్పుడు నేను ఓన్లీ టూ బీడ్స్ తోటే స్టిచ్ చేసుకుంటున్నానండి. మరి ఎక్కువ బీడ్స్ అయితే ఇలా రౌండ్ షేప్ కదా, అంటే సెమీ సర్కిల్ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి నేను స్టార్టింగ్ ఓన్లీ టూ బీడ్స్ అలా తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది ఒకసారి చూడండి, ప్యాటర్న్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఇలాంటి ప్యాటర్న్ ఎక్కువగా మనం మగ్గం వేసిన వర్క్స్లలో వాటిలలో చూస్తే అయితే కట్ వర్క్కి యూజ్ చేస్తూ ఉంటారండి ఇలాంటి ప్యాటర్న్స్. సో అలాంటి ప్యాటర్న్ అయితే ఇక్కడ నేను యూజ్ చేసుకొని మొత్తం కుందన్స్ అంతా అలాగే స్టిచ్ చేసుకున్నానండి. అండ్ నేనైతే చాలా సింపుల్గా అయితే చేసుకుందామని ఇది చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా గ్రాండ్గా వేరే ఏదైనా అంటే ఏదైనా మంచి రిఫరల్ పిక్ తీసుకొని సేమ్ అలాంటి డిజైన్ కుట్టాలనుకుంటే కూడా అలా చేసుకోవచ్చు. ఇంకా అది మన ఓపిక, తీరిక, ఇష్టం వాటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా షేప్ వచ్చేలాగా నేనైతే స్టిచ్ చేసుకుంటున్నాను మొత్తం అన్నిటికీ. అలా అన్నీ స్టిచ్ చేశాక నేను ఏం చేశానంటే, నాకు ఓకే అనిపించింది కానీ ఇంకేదైనా యాడ్ చేద్దామన్నట్టు ఏం చేశాను, నేను బీడ్స్కి 2 అవుట్లైన్స్ అనమాట. అంటే అటువైపు బీడ్స్కి ఇటువైపు ఒక్కటేసారి గొలుసు కుట్టాను అనమాట. నార్మల్గా నెక్ దగ్గర 2 వరుసలు కుట్టాను కదా, ఇప్పుడు చూడండి ఓన్లీ ఒక వరుసే కుట్టాను అనమాట. కుట్టాక ఇంకా ఇలాగ వచ్చింది. అండ్ నాకు ఇంత చాలా అనిపించింది, మరీ ఓవర్గా హెవీగా వద్దనిపించి ఇంతటితో నేను ఆపేసాను అనమాట నెక్కి అయితే. అండ్ మీరు కావాలంటే మన దగ్గర ఏవైతే ఎడ్జెస్ ఉన్నాయో ఇట్లా కుందన్ చుట్టూ చుట్టింది, వాటి దగ్గర ఇంకేదైనా చిన్న చిన్న పూసలాగా ఏదైనా కుట్టుకోవచ్చు. ఇంకా అది అండ్ ఇలా వచ్చేసాక నేను ర్యాండమ్గా మన బాడీ పార్ట్ ఏదైతే ఉందో అక్కడక్కడ సేమ్ అవే రౌండ్ కుందన్స్ అయితే స్టిక్ చేశానండి. ఇలాగా స్టిక్ చేశాక వాటిని అలాగే వదిలేయాలనుకుంటే వదిలేయచ్చు. కాకపోతే నేనేమనుకున్నానంటే మంచి ఫినిషింగ్ ఇద్దామని చెప్పేసి ఏవైతే బీడ్స్ నేను ముందు కుట్టానో అవే బీడ్స్కి వాటికి చుట్టూరా కుట్టాను అనమాట. అండ్ నేను ఈ వర్క్కి మొత్తంగా నేను వాడింది 3 మెటీరియల్సేనండి. ఈ బీడ్స్ ఇంకా థ్రెడ్, కుందన్స్, అంతే. మొత్తం ఈ 3 మొత్తం వర్క్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. వాటితోనే ఇలాగలాగా సెట్ చేసి కంప్లీట్ చేసేసాను అనమాట. చాలా తక్కువ కాస్ట్లో అయితే ఇలాంటి వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను. అండ్ చూస్తున్నారు కదా, మనకి ఆ రౌండ్ ఫినిష్ చేయడానికి 10 to 11 బీడ్స్ అయితే పడతాయండి. అలా 10 to 11 బీడ్స్ ఫస్ట్ లోడ్ చేసుకొని ఫినిషింగ్ దగ్గర నుంచి థ్రెడ్ బయటికి తీసుకొని, ఇప్పుడు ఏంటంటే ఆ నీడిల్ బీడ్కి అటువైపు నుంచి తీసి మళ్ళీ ఇటువైపు కిందికి వచ్చేసామంటే అక్కడ థ్రెడ్ లాక్ అయిపోతుంది అనమాట. మనకి షేప్ ఇది అవ్వకుండా మంచిగా సెట్ అయి ఉంటాయి బీడ్స్ అన్నమాట. సో చూసారు కదండి, ఇలాగే అనమాట. ఇలా చేసుకొని బ్యాక్ సైడ్ ఎన్నోట్ వేసుకొని ఇంకా అన్నిటికీ అలాగే కుట్టేశాను అనమాట. మొత్తం కుట్టాక ఫైనల్ వర్క్ అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందండి. ఇలా మనం ఓన్గా ఏదైనా చేసుకోవడం, ఆ సాటిస్ఫాక్షన్, అవుట్పుట్ చూసినప్పుడు వచ్చేది వేరేనండి. అండ్ మా బేబీకి చేయడం అయితే ఫస్ట్ టైం ఇదే. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.